అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టాలు కొడతారా అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు. గురువారం ఉదయం విజయనగరం దాసన్నపేట విద్యుత్ భవన్ ముందు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నిరసన ధర్నా చేపట్టి అనంతరం ఎస్ఐ టౌన్ డిఈ రూరల్ డిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలోని ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో సుమారు 4,500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అన్నారు. 20 ఏళ్లుగా భద్రత లేని కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఓ పక్క ఆందోళన చేస్తుంటే మరో పక్క నుంచి గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి నేడు బీజేపీతో జతకట్టారు. కాబట్టి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ప్రోత్సహిస్తుండడం వలన రీడింగ్ కార్మికులను భయోందరణకు గురి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి కరెంట్ రీడింగ్ తీసి కన్జ్యూమర్స్ ఇవ్వడంతో పాటు సంస్థకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. విద్యుత్ సంస్థనే నమ్ముకొని ఎప్పటికైనా సంస్థలోనే ఉద్యోగ భద్రత దొరుకుతుందనే ఆశతో పనిచేస్తున్న మీటర్ రీడింగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీడర్ల ఉపాధి తీసేసి రోడ్డుపాలు చేయాలని దుర్మార్గపు ఆలోచనతో చాప కింద నీరులా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క సర్వీస్కు కేవలం 3.60 పైసలు పీస్ రేటుతో నెలకు 6,000 నుండి 10,000 రూపాయల లోపు మాత్రమే వేతనంతో పనిచేస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వేతన జీవులపై ఇలాంటి నిర్ణయాలు చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతూ ఏనాటికైనా సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన వివిధ రూపాలతో ఒత్తిడి తెస్తూ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. అనేక సంవత్సరాలుగా మీటర్ రీడర్స్ ను ఐక్యం చేస్తూ వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం యూనియన్ కృషి చేస్తోందని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి మీటర్ రీడర్ల సమస్యలు తీసుకుపోవడం, ఉద్యోగ భద్రత కోసం సంప్రదింపులు, వినతులు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇక రాబోయే కాలంలో మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పోరాటాల్లో రీడింగ్ కార్మికులు సంసిద్ధం అవ్వాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్, విజయనగరం సబ్ డివిజన్ గోకరమణ, ఆది మరియు రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు. జరుగుతుంది ఏమంటే వీళ్ళు అడుగుతున్నటువంటి కోరికలేవి కొంతెమ్మ కోరికలు కాదు. వీళ్ళు కాంట్రాక్ట్ బతుకులు. వీళ్ళకి మీటర్ పరంగా ఇంటికి వెళ్ళి మీటర్ పరంగా ఒక పీస్ రేట్ పద్ధతుల్లో వీళ్ళకి వస్తున్నటువంటి డబ్బులు ఈవేళ చాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళకి కనీస వేతనం అమలు చేయాలి. ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి విద్యుత్ సంస్థలోనే వీళ్ళకి ఉద్యోగాలు, పూర్తి స్థాయి ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఎస్క్రో ద్వారానే వీళ్ళు వేతనాలు చెల్లించాలని, వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయాలని దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఇంతవరకు ఈ సమస్యలు అయితే పట్టించుకునేటువంటి పరిస్థితి ఈవేళ ఉంది. అందుకనే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ తరఫు నుంచి ఈవేళ డిఎస్సీల ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం, మెమోరాండం ఇస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే దశలవారీ ఆందోళన కార్యక్రమానికి మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము చెప్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వేళ స్మార్ట్ మీటర్స్కి వస్తే స్మార్ట్ మీటర్స్ రావడం వల్ల చాలామంది విద్యుత్ మీటర్ రీడర్స్ కూడా, అలాగే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మీటర్ రీడర్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఉపాధి పోతాయి, కుటుంబాలతో రోడ్డును పడతారని మీరు మాట్లాడారు. ఈవేళ మీ ప్రభుత్వం వచ్చింది, ఇవే విద్యుత్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్ని ఇంటింటికి పెడుతున్నారు, ప్రతి చోట పెడుతున్నారు. ఈవేళ స్మార్ట్ మీటర్స్ తీసుకుని వస్తే ఈ మీటర్ రీడింగ్ మీద ఆధారపడి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి రీడర్స్